వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల మొత్తం 3.02 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద 52,920 నగదు ఉందని వెల్లడించారు. అయితే భూమి, కారు, ఇల్లు వంటి స్థిరాస్తులేవీ లేవని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మునుపటి ఎన్నికల అఫిడవిట్ తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి రెట్టింపైంది. 2018-19లో ఈ ఆదాయం 11 లక్షలు కాగా 2022-23లో అది 23.5 లక్షలకు చేరుకుంది. ఇక ప్రధానికి సాంప్రదాయక పెట్టుబడి సాధనాలపైనే మక్కువని కూడా ఈ అఫిడవిట్ లో తెలిసింది. 2.85 కోట్లను ఎస్బీఐలో ఎఫ్డీ చేశారు. మరో 9.12 లక్షలను నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లో పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వ పెట్టుబడి పథకమైన ఎస్ఎస్టీతో ఏటా 7.7% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80C కింద మినహాయింపులు కూడా ఉన్నాయి. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ స్పందించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనను కలిసి వచ్చానని ఎస్పీ వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని, ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నామని తెలిపారు. ఆయన కొందరి పేర్లను తమకు ఇచ్చారని, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పుడే తమ పోలీసు బృందాలకు సూచనలు ఇచ్చామని, వారిని గంటలో పట్టుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దారిలో పులివర్తి నాని గన్మెన్ కు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. పద్మావతి యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు డోకా లేదని, అక్కడేమీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే ఎంతో భద్రత ఉందని తెలుసుకున్న పద్మావతి యూనివర్సిటీలోకి కత్తులు, గొడ్డళ్లు, బీరుబాటిలో ఉన్న ఓ వాహనం ఎలా ప్రవేశించిందని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా ఎస్పీ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. ఇక నన్నేవి అడగకండి అంటూ సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫస్ట్ కిమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ 1 hour విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా ఎన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి. బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ వీ విల్ ఫాలో ఇట్. అంటే ఒక డౌట్, ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూము తర్వాత మహిళా యూనివర్సిటీ దాంట్లోకి కర్రలతోనూ సమ్మెటలతోనూ మద్యం బాటిళ్లతోనూ ఒక వెహికల్ వెళ్తాంది అంటే గేట్ దగ్గర మనం ఏమి ఎవరు సెర్చ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏమి ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు? ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ సార్ ఈవీఎంల గురించి కాదు సార్, మనం ఈ దాడికి సంబంధించి పులివర్తి నాని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చారు. ఆ వాహనంలో మద్యం బాటిల్లు ఉన్నాయి, సమ్మెటం ఉంది, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ కూడా కనపడినాయి. వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా? స్ట్రాంగ్ రూమ్ ప్లేస్లోకి వెళ్ళే వాహనాలు సెర్చ్ చేయమా మనం? ఎట్లా అంటారు? కాదండి, ఇంకా స్ట్రాంగ్ రూమ్ వెనకాల మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 buildings అక్కడ రీచ్ కాలేదు. హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ గేట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ని రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ all have to cooperate. We will hold another press conference with me and collector sir with the one second with the details of all the accused case అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక 1 hour it is very important to maintain the law issue. Please request please. స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన చేస్తున్న సమయంలో దాడి చేశారు. గన్మెన్ కూడా గాయపడ్డారు. అంటే పూర్తిగా సెక్యూరిటీ లేదా? స్ట్రాంగ్ రూమ్ ఇస్ 100% సేఫ్ అండి. స్ట్రాంగ్ రూమ్ వెనకాల ఉన్నది 3 buildings ఆర్ సెక్యూరిటీ సేఫ్. ఇది జరిగింది మన ఎంట్రన్స్ లో. దే హావ్ స్టాప్డ్ ఇట్ అండ్ ద క్యాండిడేట్ ఈస్ సేఫ్, గన్మెన్ ఈస్ సేఫ్, స్ట్రాంగ్ రూమ్ ఈస్ సేఫ్. దిస్ ఆల్. వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేసినా ప్రజలు భయపడకుండా ఓటేయడానికి ముందుకు వచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య హర్షం వ్యక్తం చేశారు. దాడులతో పాటు అనేక విధాలుగా ఆటంకాలు, ప్రలోభాలకు గురి చేసినా వారు మనోనిబ్బరంతో ఓటేయడం అభినందనీయమని కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు, టీడీపీ నేత వల్లరామయ్య, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సోమవారం జరిగిన ప్రజాస్వామ్య యుద్ధంలో రాక్షస పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో నిలబడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా
మొక్కువని దిశతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కూటమి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటకు రావడం గర్వకారణమన్నారు. కూటమికి అండగా ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అని వల్లరామయ్య పేర్కొన్నారు. ఈ కూటమి తరపున నిన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం, ధర్మాన్ని 4 పాదాల నడిచే విధంగా చూడటం కోసం, అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశయులందరూ కూడా తండోపతండాలుగా, నేను 7:15కి పామర్రుకి వెళ్తే పెద్ద క్యూలు ఉన్నారు అక్కడే. అంటే ఏ రకంగా ఓటర్ మహాశయులు చైతన్యవంతులైనారు, ఉత్తేజితులైనారు, ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది. అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా 3 పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆశ పెట్టారు, ఆశపడలేదు. మీరు ప్రలోభ పెట్టారు, ప్రలోభ పడలేదు. మీరు భయపెట్టారు, మిమ్మల్ని భయపడలేదు. మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని, అయినా క్యూలో నుంచి బయటకు వెళ్ళలేదు. రాళ్ళు విసిరారు మీ మీద, రక్తం కారుతుంది మీకు, అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి, మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, మీ అందరిని కూడా అభినందించాలి. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఏ రకంగా సమాయత్తమయ్యారు, ఏ రకంగా వారు బయటకు వచ్చారు, ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక ప్రభుత్వాన్ని ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో, దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం 7 గంటలకు వెళ్తే, ఇందాక రామయ్యన్న చెప్పినట్లు 7 గంటలకే బారులు తీరున్నారు. ఈవీఎంలు ఇంకా సెట్ కూడా చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళ రిక్వెస్ట్లు వచ్చినాయంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ చేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మా పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ తరఫున కార్యకర్తలు, నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచి వైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. బీజేపీ నుంచి పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ఎన్నికలు, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు అన్ని వర్గాలకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా 83-84% మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి చివరి లెక్కలు రాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు గారు ప్రకటించబోతున్నారు. ఎన్నో రకాల అవాంతరాలు, ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలు ఆడినా కానీ ఇవాళ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి నిలబడి 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా
ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ గడిచిన 45 రోజులు 50 రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించిన తీరు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఏదైతే ఉందో, రాజ్యాంగేతర పాలన, రాజ్యాంగేతర శక్తుల ద్వారా నడిచిందా ఈ పాలన అనే దాన్ని ఎప్పుడు వదిలించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అవసరము, ధర్మవంతమైన నీతివంతమైన పాలన అవసరము అనేటటువంటి ఉద్దేశంతో 3 పార్టీలు కూడా మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, ఈ 3 కూడా ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు. ఇంత పెద్ద ఎత్తున మా 3 పార్టీలని ఆదరించినటువంటి ఓటర్ మహాశయులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి, ఇది మా బాధ్యత అనేటటువంటి భావంతో మేము ఏపీలో అరాచక ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్లు భరించి ఓపిక నశించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గమని భావించిన ప్రజలు ఉదయం 5 నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయడం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతోందని అన్నారు. ఈ 5 ఏళ్లలో ప్రతి రంగాన్ని కూర్చారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, ఉద్యోగులను, దళిత వర్గాలను, బలహీన వర్గాలను అనగదొక్కారని మండిపడ్డారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు, ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. ఒకటే చెబుతున్నాం, న్యాయపరమైన హక్కులను కూడా హరించారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని. తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్రాన్ని, ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇవాళ మనం మేల్కోవాల్సింది, రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు, ఎక్కడ జీవో కాపీలు కనబడకుండా చేశారు. ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం కొంత జాగీర్దారుగా ఉండటానికి వీల్లేదని ప్రజా తీర్పు. ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం, మేము మార్పును కోరుకుంటా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నామనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును 80% పైగా పోలేని అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడ ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు. కొన్ని చోట్ల చచ్చిపోయిన వారి పేర్లు తొలగించినందువల్ల, కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల వాడు సరిగా చేర్చనందువల్ల మార్పులు చేర్పులు ఉన్నా కూడా 80% పోలేదంటే దాదాపుగా 90% దాకా పోలేనట్టు లెక్క. ఇది రేపు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉండబోతుంది. చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చావు దెబ్బ, కోలుకోలేని చావు దెబ్బ జరగబోతుంది. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించడం, దాన్ని సమర్థించడం, గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయటం, సోషల్ మీడియా ద్వారా అందరినీ తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి శాపంలాగా తగులుకుంటుంది. తను చేసిన పాపాలకు తను మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. 152 సీట్లు ఇస్తే, 151 సీట్లు ఇచ్చి 22 పార్లమెంట్ సీట్లు ఇస్తే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. 13 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తలసరి 10 లక్షల అప్పు మన మీద మోపి కనీసం అభివృద్ధి అనేది లేకుండా చేసి రంగుల పిచ్చ పట్టుకుంది, పేర్ల పిచ్చ పట్టుకుంది. ప్రభుత్వ పథకాలన్నిటి కూడా పెట్టి వాళ్ళ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఈయన బొమ్మేసి, ఆఖరికి పిల్లలు వేసుకునే లంగోటా మీద కూడా ఈ బొమ్మేసి
కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకునే దౌర్దర్భ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఈ దేశంలో రాకూడదని నేను కోరుకుంటా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ గుణపాఠం చెబుతున్నారు. అనేక చోట్ల రాక్షస క్రీడ పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఇలా జాగీర్దార్లాగా ఏ విధంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో, పోలీస్ స్టేషన్లో జరబడి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో, మనం ఈవీఎం మిషన్లు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో చూసాం. కొంతమంది అధికారులు సరిగా చర్యలు తీసుకొని పర్యవసానంగా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు. అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది. విజయం తథ్యం. తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు, ఎన్డీఏ విజయాన్ని ఆపలేరు. చంద్రబాబు గారి యొక్క నిర్విరామ కృషికి ఇది నిదర్శనంగా నిలబోతుంది. దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారి సహకారం మర్చిపోలేదు. వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు కేంద్రం నుంచి మోడీ గారి సహకారం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న భావనలో భారీ ఎత్తున తరలి వచ్చారు. అందువలన ప్రజాస్వామ్య మనుగడకి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలబడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, తెలుగు జాతి ఔన్నత్యానికి తిరిగి నిలబెట్టడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ మనకి చిరకాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది. విజయం తథ్యం. అసలు డిపాజిట్లు గల్లంతా అవబోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, సీనియర్ నాయకులంతా కూడా అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. ఎవరైతే ఏపీలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ ప్రారంభం నుంచి రాత్రి వరకు మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుతో వైసీపీకి మద్దతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని వెల్లడించారు. ల్యాండ్ యాక్టుపై టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే వైసీపీ సంయమనం పాటించిందని వివరించారు. ఓటమి భయంతో వైసీపీ మీద టీడీపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. విశాఖలో జగన్ సీఎంగా పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైసీపీ విధానాలు నచ్చడంతో ప్రజలు పట్టం కడతారని నమ్మకం ఉందన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రలాభాల్లో లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే ఓటర్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దానిలో అన్ని కుయుక్తులు అన్ని ఏదో చెప్తాం కదా, సామధానం బాధ దండోపాయం అన్ని ఉపయోగించారు. 1 కాదు 2 కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్నది. ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం.
విధంగా వాళ్ళకు వచ్చిన కుతంత్రాలతో కొత్త రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర మన ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీరు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయం చెప్పకుండా 5 సంవత్సరాలు భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా ఎదగబోతోందన్నారు. పోలింగ్ శాతం కూడా తమకు సానుకూలమనే భావిస్తున్నట్లు తెలిపారు. 2 సార్లు అధికారంలో ఉన్న మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందన్నారు. బీజేపీకి ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభంలోకి నెట్టబోతోందన్నారు. ఓట్ల కోసము గ్యారంటీలు, ఉచితాల పేరు మీద ప్రలోభపెట్టే వ్యక్తి కాదు. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతా ఉన్నది. ఈ పార్టీకే, భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను, గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు. అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి గుజరాత్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల కేవలం ఓట్ల కోసం
ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పన్నంగా పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి పురమానంలోకి నెట్టబోతా ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పనంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మరోవైపు నీటి కొరత, అదే రకంగా సాగునీటి రంగాలపై ఒక స్పష్టత లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం, ధరణి మీద చేసినటువంటి మీ యొక్క మరి ఆరోపణలు ఆ ధరణి సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఒక్క అడుగు కూడా ఆ దిశలో ముందుకు వేయకపోగా పైపెచ్చు రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఎదుర్కొంటుందన్న బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ పండితుల్లా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆయన ఎలా అన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనడంలో అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుందని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి మరో 4-5 తమ పార్టీలో చేరితే తమకే 90 సీట్లు దాటుతాయన్నారు. నేనెట్లా మాట్లాడతా, మన కార్తీక్ ఎట్లా మాట్లాడతా చెప్పును. కేసీఆర్ గారు అంత పెద్ద రాజకీయ నాయకుడు, నేను సమర్థిస్తా. మా పార్టీలో ఎవరైనా నువ్వు గాంధీ భవన్లో కూర్చొని ఇట్లా అన్నావంటే కూడా ఉన్నది మాట్లాడతా. జగ్గారెడ్డిది యాజ్ ఎ పొలిటీషియన్ గా స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటా నేను. మాకు అపోజిషన్ మేము గవర్నమెంట్ ఉన్నాం, ప్రజలు మాకు ఇచ్చిర్రు, మాకు కూడా అపోజిషన్లో గట్టిగా ఉండాలని కోరుకుంటాం, తప్పేముంది. కానీ నువ్వు కేసీఆర్ గారు నేను మరీ ఆయన నీకు విలీనం చేస్తాడని లక్ష్మణ్ గారు అంటే ఎట్లా కార్తీక్, నేను ఎట్లా నమ్ముతా, ఎట్లా మాట్లాడతా చెప్పు నాయన. టీవీ నైన్ అశోక్ చెప్పు. నేనేమంటున్నా, నాతో టచ్లో ఉన్నారు కొందరు, కానీ వాళ్ళు మనసు మార్చుకొని వస్తేనే కదా, మనసు మార్చుకొని వచ్చే అవకాశం ఉంటుంది అని నేను బీజేపీ వాళ్ళకి చెప్తున్నా. మేమేమి మాకు సేఫ్ జోన్లో ఉన్నాము, 101% సేఫ్ జోన్లో ఉన్నాము అనే దాని మీద క్లారిటీ ఇస్తున్నా. ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ లక్ష్మణ్ గారు ఇచ్చారు కదా, దానికి క్లారిటీ స్టేట్మెంట్, కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు కూడా అనేది లెక్క ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే, ఇప్పుడు ప్రతిది కూడా డబ్బు. ఇప్పుడు డబ్బు మేము మాట ఇచ్చింది కరెక్టే. మేము మా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిండు, కమిట్మెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చింది ఫుల్ఫిల్ చేస్తాం, రైతు రుణమాఫీ అనేది క్లారిటీ ఉంది. డబ్బు సమకూర్చుకునే కార్యక్రమం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం భట్టి గారు ఆ పని మీద ఉన్నారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు సమకూర్చాలి, స్టెప్ బై స్టెప్. విన్నారా? 5 మంది కొడుకులు ఒకటేసారి డాక్టర్ కావాలని వస్తారు, 5 మందికి ఒకటేసారి డాక్టర్ కావాలని కోరిక పుడుతుంది. తండ్రిగా మేము తండ్రిగా 5 మంది డాక్టర్లు చేస్తాంట కాదు, పైసలు ఎట్లా దొరికితే అట్లా ఇస్తాం. ఒక్కొక్కరికి 5 మంది కొడుకులు అడుగుతారు, 5 మంది డాక్టర్ కావాలని అనుకుంటారు, ఒక్కొక్కరు 2 కోట్లు కట్టాలి. ఏది డొనేషను కట్టాలనుకున్నప్పుడు నేనేం చేస్తా అంటే 10 కోట్లు ఒకటేసారి వస్తేనేమో 5 మంది కొడుకులకు డాక్టర్ సీట్ ఇప్పిస్తా. ఒకవేళ 2 కోట్లు దొరికాయి అనుకో, ఫస్ట్ ఒక కొడుకుకి, మళ్ళీ 2 కోట్లు, ఇట్లా అంతే కదా.
అయితే తండ్రి పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. మేము అన్ని హామీలు నెరవేరుస్తాము. ప్రాధాన్యత కాదు, డబ్బులు తక్కువ. ఇప్పుడు చూడు, ఆర్టీసీలో 500 కోట్ల భారమ నెలకు ఎంత వస్తుంది? నెలకు ఆర్టీసీ మీద గవర్నమెంట్ నెలకు 500 కోట్ల భారం గవర్నమెంట్ మీద పడుతుంది. సారీ, 350 కోట్లు. మహిళలందరూ ప్రయాణం చేస్తున్నారు కదా ఉచితంగా రాష్ట్రం మొత్తంలో. మహిళలందరికీ అది ఎంత? మాకు నెలకు 350 కోట్లు పడుతుంది. మా దగ్గర 350 కోట్లు రెడీగా ఉన్నాయి కాబట్టి టక్మని చేసి పడేసాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ 30,000 కోట్లు కావాలి కదా. ఆల్రెడీ కేసీఆర్ గారు క్లీన్ చేసి వెళ్ళిపోయింది దీన్ని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫినాయిల్ వేసి కడిగి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ అంతా ఫినాయిల్ వేసి కడిగి, ఫినాయిల్ లాస్ట్ వేసి అంత కడిగే మాకు ఖాళీ అది ఇచ్చేసిపోయారు. కాబట్టి మేము 30,000 కోట్లు జమ చేసే కార్యక్రమం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆ పని మీద ఉన్నారు. నేను మొన్న 3 days బ్యాక్ బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు